ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలనలో ప్రభుత్వం నడుస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనలో ప్రభుత్వం నడవడం అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసినటువంటి కూటమి ప్రభుత్వం. బీజేపీ నుంచి ఒక 2 ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు, జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు, కూటమి నుంచి 134 మంది ఎమ్మెల్యేలు, ఓవరాల్గా 164 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వ పాలన ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ అవుతుంది. సరే, ప్రతిపక్ష పార్టీలు అంటే ఇటు లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్, మిగతా పార్టీలు, ప్రధానంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితం అయ్యింది. మ్యాక్సిమం ప్రతిపక్ష హోదాను కూడా, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి వాస్తవం ఇది అందరికీ తెలిసిందే. సరే, లాస్ట్ 2019 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు ఆ టర్మ్లో జగన్మోహన్ రెడ్డికి, బీజేపీకి బహిరంగంగా బీజేపీకి మద్దతు ఇవ్వకపోయినా ఆయన బీజేపీకి మద్దతుదారుడే. అది ప్రత్యక్షంగా పొత్తు అయితే పెట్టుకోడు, కానీ పరోక్షంగా బీజేపీ అడిగినా అడగకపోయినా బీజేపీకే మద్దతు ఇస్తారు. మిగతా ఏ పార్టీకి మద్దతు ఇవ్వడు, అది స్పష్టం. అది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. అయితే 2014-19 మధ్యలో అప్పుడు బీజేపీ, టీడీపీ కలిసి ఉంది, జనసేన మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో, విభజన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో జనసేన పోటీలో లేదు, పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చాడు. జనసేన బీజేపీ కూటమి కాకపోయినా వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. 2019లో టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న తర్వాత బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రయాణం బాగానే 5 ఏళ్ళు కంటిన్యూ అయింది. ఈ 2024 ఎన్నికల్లో పొత్తుల మీద వెళ్ళారు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి. అయితే బీజేపీకి, టీడీపీకి మధ్యలో వారధిలా పనిచేసింది. ఈ పొత్తుకి మొత్తం కర్మకర్త క్రియ పవన్ కళ్యాణ్ అనేది మాట్లాడుకుంటారు. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుకి మద్దతు ప్రకటించడంతోనే ఈ పొత్తు ఏర్పడింది, లేదా పొత్తు ఏర్పడేది కాదు. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి, వైసీపీ, టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. లేదంటే కలిసి వచ్చిన వాళ్ళతో టీడీపీ కలిసి వెళ్ళేది, వైసీపీ కలిసి వచ్చిన వాళ్ళతో కలిసి వెళ్ళేది. కానీ ఈ పొత్తు పొడవడానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం, చంద్రబాబుకి మద్దతు ప్రకటించడం. సేమ్ టైము పొత్తుల వ్యవహారం అంతా కూడా పవన్ కళ్యాణ్ నడిపాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి పొత్తులంతా కూడా ఈ పొత్తు పొడవడానికి కారణం పవన్ కళ్యాణ్ అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ. అయితే తీవ్రంగా ఇక్కడ బీజేపీ అంటే రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది, బీజేపీ వాళ్ళతో కూటమి పార్టీ బీజేపీ కూటమి పార్టీలో భాగమై ఉంది. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహార శైలిలో బీజేపీనే కీలకం. ఏ విషయంలో అయినా సరే బీజేపీ ఉండగా జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి సొంత అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇక పెద్దిరెడ్డి కావచ్చు, ఇక ఎవరైనా కావచ్చు, అది ఏ వివాదమైనా కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మైనింగ్ కావచ్చు, మద్యం కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, ఏ కేసులో ఎవరు ఇరుక్కున్నా సరే బీజేపీ ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, భారతీతో పాటు కలిపి ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయనతో పాటు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ ఆశీస్సులు ఉంటాయి అనేది ఇందుకు చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్
జ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. తీవ్రంగా అంటే చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దోషంలో ఫ్యామిలీ ఇష్యూస్, ఆయనకు 3 పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు ఎన్నిట్లోనో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఆ పార్టీలో ఉండేటువంటి నేతలే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. సార్ అదొక విషయం అయితే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనని పెద్ద ఎత్తున విమర్శించిన, పెద్ద ఎత్తున విభేదించిన అది పవన్ కళ్యాణే. మరి బీజేపీతో పాటు ఉన్నటువంటి జనసేన పార్టీ అంటే బీజేపీకి గౌరవం లేదా? లేదు, అసలు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అవసరం ఎంతో ఉన్న తెలిసినటువంటి బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు అంటే గౌరవం లేదా? వాళ్ళ అవసరం బీజేపీకి లేదా? ఎందుకంటే 11 మంది ఎంపీలు కానీ, రాజ్యసభ కానీ, లోక్సభ కానీ 11 మంది ఉన్నటువంటి ఈ అంటే అలాగే అవసరం లేకపోయినా, ఆ మెజారిటీ అవసరం లేకపోయినా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డిని మద్దతు అడుగుతారు. సేమ్ టైము జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడు. కేసుల వ్యవహారం శైలి వచ్చేపాటికి బీజేపీ కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత చేసినా ఆయనకేమీ ఆయన కూడా ఇప్పుడు ఆయన ఇంటర్కి ఏమీ పీకలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే అక్కడ పెద్దన్న పాత్ర బీజేపీ పోషిస్తుంది. అంటే కూటమిలో ఉండి రాష్ట్రాన్ని నష్టపరిచినటువంటి వ్యక్తుల్ని విషయంలో ఈ ప్రభుత్వం, అంటే కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకునే పక్షంలో ఎందుకు మోకాలు అడ్డవుతుంది? ఎవరు అడ్డడుతున్నారు? ఒక పక్కనేమో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, రౌడీయిజ పాలన, ప్రజలను ఎత్తిన ఒక రాక్షసుడి మాదిరిగా ప్రజలను ఎత్తిన భారం పెట్టి ప్రజలు పీకల మీద కత్తులు పెట్టి మరీ పరిపాలించారు, రౌడీయిజంతో కూడుకున్నటువంటి పరిపాలన అని చంద్రబాబు చెప్తారు. సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తారు, ఇలాంటి పరిపాలన, ఇలాంటి వ్యక్తి ఇతను అని. రాజకీయాల్లో ఇతన్ని మరలా ముఖ్యమంత్రి కాకూడదు, ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే ప్రజల జీవితం దుర్భర పాలవుతుందని చెప్తూ ఉంటారు. మరి ఇంత చెప్తూ ఉన్నారు కదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని గురించి, మరెందుకు బీజేపీ నుంచి అంత మద్దతు వస్తూ ఉంది? అంటే ఇది రాజకీయాల్లో మరో కోణం అనుకోవాలా? లేదు అంటే కనుక రాజకీయాలు ఇంతే అనుకోవాలా? అదేదో సినిమాలో చెప్పినట్టు శ్మశానం ముందు మొగ్గుండదు, రాజకీయ నాయకుడికి సిగ్గుండదు అని మాదిరి అనుకోవాలా? లేదంటే రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండు అనుకోవాలా? లేదంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనుకోవాలా? మరి దీన్ని ఎలా అనుకోవాలి? ఇక్కడ రీసెంట్గా టీడీపీ కాదనుకున్న వాళ్ళు బీజేపీలోకి వెళ్తూ ఉన్నారు. టీడీపీ వద్దనుకున్న వాళ్ళు, జనసేన వద్దనుకున్న వాళ్ళు బీజేపీ కండవా కప్పుకుంటూ ఉన్నారు. మరి బీజేపీ కండవా కప్పుకుంటున్నారు అంటే బీజేపీ ఆశీస్సులు ఆ పార్టీ నాయకులకి మెండుగా ఉన్నట్టే కదా. అందుకేనా కేసుల విషయంలో అంత జాప్యం జరుగుతుంది? అందుకేనా ఈ వివాదాలు ఎప్పటికీ తెక్కడకుండా నడుస్తున్నాయి? సో ఇలాంటి అంశాలు ఎన్నో ఈరోజు ప్రజల మైండ్లో, ఆ మెదళ్ళలో పురుగులా దొలుస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలోనేమో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. కేంద్రంలో నుంచి చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డిని చేయి పట్టుకుని మరీ చంటి పిల్లల్ని నడిపిస్తున్నారు. కేసుల విషయాల్లో, ఇతర అంశాల్లో కూడా ఓ ఈడీ లాంటి దర్యాప్తు సంస్థను కూడా పంపి ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసులో ఒక ముగింపుకు తీసుకురారు. సునీత నర్రెడ్డి లాంటి వాళ్ళు సిబిఐ దర్యాప్తు చేస్తే ఇందులో ఏటుకు ఉన్నటువంటి ముద్దాయి విషయంలో వాళ్ళ బెయిల్ రద్దు చేసి వాళ్ళని జైలుకు పంపరు. ఇవన్నీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అత్యంతగా ఇష్టపడుతున్నటువంటి బీజేపీ పార్టీ, లేదా జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడుతున్న బీజేపీ పార్టీ వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. లేదంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విషయంలో
ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఎందుకు ఆలస్యం అవుతాయి, ఎందుకు ఇంత అవినీతి జరిగినా, ఎందుకు ఇసుక కాడ నుంచి మైనింగ్ కాడ నుంచి మొదలుకొని మద్యం వరకు ఇన్ని స్కాములు చేసినా ఆయన ఎందుకు చక్కగా సేఫ్ జోన్లో ఉన్నాడంటే కారణం బీజేపీ. ఇది సామాన్య విషయంలో సామాన్య ప్రజలలో ఉన్నటువంటి భావన కావచ్చు, లేదు అంటే కనుక పొలిటికల్ సెక్టార్లో, లేదంటే పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు విమర్శకుల మెథడ్లో కావచ్చు, ఈ ఆలోచన పదే మరి రిటర్డ్ అవుతుంది. ఈ ఎందువల్ల ఇక అది బీజేపీకి ఎరుక, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎరుక.